వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. యువత సన్మార్గంలో నడవాలి. జిల్లా ఎస్పీ కిరణ్ కార్గే ఐపీఎస్. అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లాలు గచ్చిరోలి, బీజాపూర్, ములుగు, భూపాల్పల్లి జిల్లాల పరిధిలోని క్రీడాకారులకు వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కార్గే ప్రారంభించారు. ఎస్పీ వాలీబాల్ ఆడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం, ఉత్సాహం లభిస్తాయని, సరిహద్దు ప్రజలు యువతతో మమేకమయ్యడమే ప్రజా భరోసా టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశమని సూచించారు. మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. మావోయిస్టుల మాటలు నమ్మొద్దని, సంఘ విద్రోహులకు దూరంగా ఉండాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే మీ బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని అన్నారు. ఈ టోర్నీలో మహారాష్ట్ర, గడ్చిరోలి, ఛత్తీస్గఢ్, బీజాపూర్, ములుగు, భూపాల్పల్లికి చెందిన 105 టీంలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, ఏఆర్ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్, కాటారం టిఎస్సి రామ్మోహన్ రెడ్డి, మాదేపూర్ సిఐ రామచంద్రరావు, కాటారం సిఐ నాగార్జునరావు, పలిమల ఎస్ఐ రమేష్, మాదేవ్పూర్ ఎస్ఐ పవన్, కాళేశ్వరం ఎస్ఐ తామాషారెడ్డి, అడవి ముత్తారం మహేందర్, కొయ్యూరు నరేష్, కాటారం ఎస్ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. టోర్నమెంట్ ఇప్పుడు జరుగుతుంది. దాంట్లో ఈ 3 రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి, తెలంగాణ నుంచి, తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి అందరూ ప్లేయర్స్ వచ్చి ఇక్కడ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పటివరకు టోటల్ 91 టీమ్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా కూడా కొన్ని టీమ్స్ వస్తుంది. సో ఈ 4 డేస్ కోసం ఇది టోర్నమెంట్ ఉంటుంది. అండ్ ఖచ్చితంగా ఒక పెద్దగా ఈ పాలిమేళాలో ఇప్పటివరకు జరగలేదు. ఆ టైప్లో ఒక మంచి టోర్నమెంట్ ఇప్పుడు జరుగుతుంది. ముందు లాస్ట్ ఒక నెల ముందు భూపాల్పల్లిలో కూడా అక్కడ క్రికెట్ చాలా ఆడతారు. ఆ కోసం ఒక సక్సెస్ఫుల్ క్రికెట్ టోర్నమెంట్ అక్కడ చేయడం జరిగింది. చాలామంది ఇది స్పోర్ట్స్ మన్ స్పిరిట్ చూసుకొని ప్రాపర్గా అక్కడ పార్టిసిపేట్ కూడా చేశారు. వివిధ డిపార్ట్మెంట్ నుంచి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా నేను సిఐ గారు, డిఎస్పీ గారికి చెప్తాం, ఏదైనా డిపార్ట్మెంటల్ లెవెల్లో కూడా కొన్ని టీమ్స్ ఉంటే అది కూడా మీ పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. తర్వాత గుత్తుకాయ నుంచి కూడా ఎవరైనా పార్టిసిపేషన్ ఉంటే అది కూడా బాగుంటుంది. మొత్తం టీం కాదు, అట్లీస్ట్ ఒక 2 ప్లేయర్స్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తే అది కూడా మంచిగా ఉంటుంది. అదర్వైజ్ మన పోలీస్ టీం పెట్టి దాంట్లో ఒక 3 ఇది గుత్తుకాయ ప్లేయర్స్కి కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తే అది కూడా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ పోలీస్ ప్రజా భరోసా కమ్యూనిటీ ప్రోగ్రామ్ గురించి చాలా మంచిగా ఇక్కడ ఆయోజన చేస్తున్నారు. సో చాలా సంతోషంగా ఉంది. ఆ పోలీస్ ప్రజా భరోసా అండర్ ప్రోగ్రామ్ దాంట్లో మనము మెడికల్ క్యాంప్స్ కూడా పెడుతున్నాము. సో ఇప్పుడు ఒక నెక్స్ట్ నెలలో అది మెడికల్ క్యాంప్ కూడా పెడతారు. సో ఖచ్చితంగా అందరూ ఈ క్రికెట్ టోర్నమెంట్ ఉంటే, వాలీబాల్ టోర్నమెంట్ ఉంటే, ఆర్ ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ ఉంటే దాంట్లో మీ పార్టిసిపేట్ చేయండి. జిల్లా ఎస్పీ శ్రీ కిరణ్ కార్గే ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా స్థాయి అలాగే అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లాల వాలీబాల్ క్రీడాకారులకు పలిమేల మండలంలో భూపాల్పల్లి పోలీస్ ప్రజా భరోసా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. టోర్నమెంట్ను ఎస్పీ గారు ప్రారంభించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు 100కు పైగా టీమ్స్ నమోదు చేసుకోవడం జరిగింది. మనం ఈ టోర్నమెంట్లో భూపాల్పల్లి జిల్లా మరియు సరిహద్దు జిల్లాలైన ములుగు, బీజాపూర్ మరియు గడ్చిరోలి జిల్లాకు సంబంధించిన క్రీడాకారులు పాల్గొనడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ కోసం దూరం నుంచి వచ్చిన వారికి ఫుడ్ మరియు అకామిడేషన్ 2 మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సమ్మర్లో యువత అనేది చెప్పనా ఓకే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమ్మర్లో యువత ఎక్కువ చెడు వ్యసనాలకు అలవాటు పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా అదేవిధంగా ఈ 4 జిల్లాలు అనేవి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా. సో వాళ్ళపై మావోయిస్టుల ప్రభావం ఉండకుండా ఉండడానికి అదేవిధంగా పోలీసులంతా ప్రజల కోసమే, మేము పోలీసులు కూడా మీకోసమే పనిచేస్తున్నాం, ప్రజలతో మమేకమై ఉండడానికి పోలీస్ అంతా ప్రజల కోసమే పనిచేస్తుందని, ప్రజలతో కలిసి
ఉండాలని ఉంటున్నామని చెప్పడానికి మేము ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే పలిమెల మండలంలో వాలీబాల్ క్రీడాకారులు అనేది అందుకని ఈ వాలీబాల్ టోర్నీ అనేది పలిమెల మండలాన్ని చూస్ చేసుకోవడం జరిగింది.